నువ్వెంత మంచోడివో నాకు తెలుసయ్యా. తేనెటీగలాగా కష్టపడతావు, తేనె చిలికినట్టుగా మాట్లాడతావు. అందుకే మా అమ్మ నిన్ను ప్రేమించింది. నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టకా టకా టకామని సమాధానం చెప్పేసి. మీ నాన్న ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమైందయ్యా? ఏంటయ్యా అలా మొహం చట్టేశావు? అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా? కంగారు పడుకో. ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా. అందుకే అడిగాను. పోలండి, ఈ పెళ్లి కాల పెద్దలు ఒప్పుకోరేమో. ఓ పని చేయండి, అధ్వాన్నం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి. ఓ పని అయిపోతాయి. గుడి మెట్లు దిగే లోపు ఆ దండలు వాడిపోతాయి. నా పని. ఐఎమ్ సారీ. సంతోషం. చూడు బాబు, కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్నీ నేనే ఇప్పించానయ్యా. ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అవుతుంది. అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి. ప్రేమించే అత్తమామలు, ఆదరించే ఆడబడుచులు, ఇంకా అందరూ నా బిడ్డకు కావాలయ్యా. వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా. చూడు, నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు, నేను కషాయవాణ్ణి కాదయ్యా. వెళ్ళు, బాధ్యతగా వెళ్ళి బంధువుల ద్వారా. ఎవరు అన్నారు నేను అనాథని? అమ్మా నాన్న లేని వాళ్ళందరూ అనాథలు కాదురా. ఆప్తులు లేని వాళ్ళు అనాథలవుతారు. నీకున్నంతమంది ఆప్తులు ఎవ్వరికీ లేరురా. నువ్వు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న 12 మంది దిక్కులేని పిల్లల్ని చేరదీసి నీకన్నా ఎక్కువగా పెంచాడ్రా. ఆనాడు అనాథగా మిగిలిన కుమారస్వామిని 6 మునిపత్నులు పెంచారు. కాని నిన్ను మునులు మునిపత్నులు కలిసి 12 మంది పెంచారా. ప్రతి మనిషికి పంచప్రాణాలుంటే ఆ 12 మంది నీపై పెట్టుకున్న ఆశలు 60 ప్రాణాలు. నీకు చిన్న కష్టం వస్తే వాళ్ళు విలవిల్లాడిపోతారు. ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేసి వస్తాను. ఈ కన్నీళ్ళేంట్రా? కళ్ళున్నది కన్నీరు కాచడానికి కాదు నాన్న, కాంతులు పంచడానికి రా. రే సంటి, చూసావా, కళ్ళు రెండే అయినా కన్నీళ్లు తోడడానికి ఎన్ని చేతులు వచ్చాయో. ఇప్పుడు చెప్పరా, నిన్ను అనాథన్న ఆ అనాథ ఎవరు? చెప్పు, వాడింటికి వెళ్ళి గజ్జి కట్టి అరంగట్టి చేస్తా. రే, నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేయిస్తాం గాని కాస్త లేచి ఎంగిలి పడినా. నాకు ఆకలిగా లేదు. 2 రోజులుగా ఇదే వరస. ఏరా, నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా? మేమే నీకు అమ్మా నాన్న, మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో. అన్ని నాకుతానే. మేమే నీకు కళ్యాణతకి పెద్దలం. నీ పెళ్లి మేమందరం కలిసే చేస్తాం. రేయ్, నువ్వు భోజనం చేయకపోతే మేము ఎవరం భోజనం చేయమంతే. ఎవరు భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ పెద్దన్నయ్య భోజనం చేయకపోతే గజకే సరిపా. ఇది మా అమ్మ ముద్ద. ఇది మా అన్నయ్య ముద్ద. ఇది పిన్ని ముద్ద.
ఇది మా నాన్న ముద్ద. ఇది నా పెద్దమ్మ ముద్ద. ఇది మా పెదనాన్న ముద్ద. నువ్వు తిన్నా పెళ్లివారం అండి. పెళ్లివారా? అది మీ ఇంటి పేరా? అంటే పెళ్లికి చాలా మంది వస్తుంటారు కదండి, బంధువుల దగ్గర నుంచి బాజా భజంతుల దాకా. అందులో మీరు ఏ బ్యాచ్ అని? సార్, ఆడపిల్లని అడగడానికి వచ్చాం కదా అని మమ్మల్ని అవమానించకండి. వీళ్ళందరూ నా వాళ్ళు. అలాగా? నమస్కారం అండి. చూడన్నా, నిన్ను తీసుకురమ్మంది రక్త సంబంధం ఉన్న బంధువుల్ని, అంతేగాని ముఖానికి రంగేసుకుని పిన్నిలాగా బాబాయ్లాగా అన్నయ్యలాగా యాక్టింగ్ చేసి కిరాయి తీసేసుకుని రైలెక్కి వెళ్ళిపోయే సురభి నాటక కంపెనీ వాళ్ళం కాదు. ప్రపంచమే ఓ పెద్ద నాటక రంగం అండి. మీ పాత్ర అయిపోగానే మీరు వెళ్ళిపోతారు, మా పాత్ర అయిపోగానే మేము వెళ్ళిపోతాం. గజకేసరి. తమరెవరు బాబు? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గారికి డూపా? మీరు అమ్మా నేనా? రొటీన్ క్యారెక్టరే. ఈ ఆడపిల్లకి తండ్రిని, అందుకే ఎంత తాపత్రయం. సార్, వీళ్ళు రక్తం పంచకపోవచ్చు, కానీ అనురాగం పంచారు, ఆత్మీయత పంచారు, నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు. మేము మా అమ్మాయిని హాస్టల్లో పెట్టి పెంచాలండి. నాకీ కిరాయి బంధువులు వద్దయ్యా. రేపు నీకు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళందరూ నీకు అండగా ఉంటారని గ్యారంటీ ఏంటి? अरे साहब, पंजाब में ऐसा नहीं होता. కాంట్రాక్ట్ తోని అగ్రిమెంట్ తోని కాపురాలు నిలబడతాయా సాబ్? నిలబడవు కాబట్టే నా కూతురికి రక్త సంబంధం, శాశ్వతమైన బంధాలు కలిగినటువంటి కుటుంబం కోసం వెతుకుతున్నానయ్యా. మీరందరూ ఇతన్ని ఎలా పెంచారో నాకు తెలియదు. నేను మాత్రం నా బిడ్డని అపురూపంగా పెంచుకున్నాను. నాన్న అన్న నేనే పలికాను, అమ్మా అన్న నేనే పలికానయ్యా. నా బిడ్డ కంట తడి పెడితే నా ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. చూడండి, నా బిడ్డని 10 మంది బంధువులున్న ఇంట్లో పడేయాలనుకుంది. ఇన్నాళ్ళు అది నా ఇంట్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటుంది కదా అని. అంతేకాని 10 మంది ప్లాట్ఫారం గాళ్ళని వెంటేసుకుని వచ్చి వీళ్ళంతా నా బంధువులు అంటే నమ్మేసి నా బిడ్డని మీ చంకనెక్కించి పంపించడానికి నేనేం బేవర్చుకండి కాదు. సార్, నన్నేమైనా అనండి, అంతేగాని మా వాళ్ళని ఏమైనా అన్నారో ఒప్పుకోవద్దు. వెళ్ళండి, అందరూ వచ్చిందని వెళ్ళిపోండి. ఎవరండి కోటేశ్వర మాటే గానీ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. మా అబ్బాయి లాంటి కుర్రాడు మీ అమ్మాయి ఎన్ని జన్మలెత్తినా దొరకడు. ఏదో ప్రేమించాడు కదా వాడు బాధపడతాడని మీ ఇంటికి వస్తే ఇంత అవమానం చేస్తారా? మా పయ్యనికి మీ పిల్లని మించిన పొన్నే దొరకదా ఏమి? ఏదో ఆడపిల్ల తండ్రి కదా, అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం సాంప్రదాయం అని ఊరుకున్నాను కానీ మాయాబజార్లో శశిరేఖను ఎత్తుకుపోయినట్టు ఎప్పుడో మాయం చేసేవాడిని. నీ గచ్చగాయ గారడీలకు మోసపోవడానికి నా కూతురు అమాయకురాలు కాదు. 4 గింజలు ఇచ్చితే ఆశపడి వాలిపోవడానికి పావురాయి కాదు. మరే ఓ పండు పడేస్తే జీవితాంతం పంజంలో కూర్చొని కొరుక్కుని తినే చిలక. సత్యం పరణ్యం. ఏయ్, నాన్న, నేనేం చేసినా నువ్వు పెంచిన రుణం తీర్చుకోలేను. అలానే ప్రేమించిన వాణ్ణి వదులుకోలేను. ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో. ఇంతకాలం నేనేమి అడగలేదు, అన్నీ నువ్వే ఇచ్చావు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నాకు చంటి కావాలి. నేను చంటితోనే వెళ్తాను.